హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ వెజ్ బిర్యానీ, బంగాళదుంప కుర్మా. ముందుగా ఇలా సిద్ధం చేసుకోవాలి. బిర్యానీకి పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్స్ రెడీ చేసుకోవాలి. ఇది కర్రీకి స్మాల్గా పీసెస్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, బాయిల్ చేసిన పొటాటో, గ్రేవీ కోసం టమాటా జ్యూస్, రైతా. నేను ఆల్రెడీ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను. పెరుగు కొంచెం చిలకరించి ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి వేసాను. తర్వాత సాల్ట్ వేసి కలిపేసి రైతా రెడీ చేసి వదిలేసాను. ఇప్పుడు వెజ్ బిర్యానీ రెడీ చేస్తున్నాను. చూడండి, స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టాలి. నేను హోమ్ మేడ్ గీ వేస్తున్నాను. మీరు కూడా గీ వేసుకోండి. గీ వేస్తేనే బిర్యానీకి టేస్ట్ వస్తుంది. కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేయండి. హోల్ గరం మసాలా వేయాలి. స్టార్ పువ్వు, లవంగాలు, అరటి మొగ్గ, చెక్క, యాలకులు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించండి. తర్వాత నేను ముందుగా కట్ చేసి ఉంచుకున్న చిల్లీ, స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ఎంత రెడ్గా వేగితే బిర్యానీ అంత టేస్ట్ వస్తుంది. మనం తాలింపు పెట్టే విధానం ద్వారానే బిర్యానీ టేస్ట్ అనేది వస్తుంది. ఆనియన్స్ వేగా వేగాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా వేగిపోతుంది. ఇంకా కొంచెం వేగాలి. ఇదండి, ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ యాడ్ చేయాలి. క్యారెట్ కూడా యాడ్ చేసిన తర్వాత అవి ఒకసారి వేగనివ్వాలి. క్యారెట్ కూడా వేగింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నేను స్వస్తిక్ కొద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేస్తున్నాను. మీకు ఇష్టం వచ్చింది యూజ్ చేయొచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదా, ఇప్పుడు మనం వేడి నీళ్ళలో పెట్టుకున్న మిల్ మేకర్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అది ఒకసారి వేగనియండి. సమ్మర్ కదండి, కొంచెం మసాలా తగ్గించుకోవడం మంచిది, అందుకే నేను లైట్గానే వేస్తున్నాను. వేగింది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి. రైస్ కూడా ఒక నిమిషం వేగనియండి. వేగిన తర్వాత 1-2 చెప్పిన వాటర్ వేసుకోవాలి. ఇవ్వండి, కొంచెం ఆయిల్ తక్కువ వేసుకుంటేనే మంచిది. ఏమంటే ఇది సమ్మర్ కాబట్టి ఎక్కువగా దాహం వేసేస్తుంది. కాబట్టి నేను లైట్గానే వేసాను అనమాట. ఎక్కువ యూజ్ చేయలేదు ఆయిల్ అనేది. 1-2 చెప్పిన వాటర్ వేసుకోవాలి. నేను టీ గ్లాస్తోని 5 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. నాకు 2 గ్లాసులు అయితే 1 చెంబు లెక్క అనమాట. ఆ లెక్కలో నేను 2 చెంబులు హాఫ్ వేస్తున్నాను అనమాట. 1, 2, హాఫ్ వేస్తాను. ఇలా ఒకసారి కలిపెట్టుకోవాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి. ముందైనా వేసుకోవచ్చు, లేదా ఫైనల్లోనైనా వేయచ్చు. సాల్ట్ కావాలంటే సాల్ట్ యూజ్ చేయొచ్చు, లేదంటే కల్లుపు యూజ్ చేయొచ్చు అనమాట. నేను కల్లుపు యూజ్ చేస్తాను అనమాట. రుచి తగినట్టు సాల్ట్ యూజ్ చేయండి. ఒకసారి కలపండి. కలిపిన తర్వాత ఇలా ఉంటుంది బిర్యానీ. ఎవరెస్ట్ వారి బిర్యానీ మసాలా అనమాట. ఇది కొంచెం లైట్గా వేస్తానమాట. అసలు యూజ్ చేయను, కానీ ఇది బిర్యానీ కదా, అందుకే లైట్గా ఫైనల్లో వేస్తున్నాను. అంతే. సమ్మర్లో మసాలాలు ఎంత తక్కువ తింటే అంత హెల్తీగా ఉంటాం, మంచిది, మనకి హెల్త్కి మంచిది. కాబట్టి నేను లైట్గానే వేస్తున్నాను, ఆ ఫ్లేవర్ కోసం వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యూజ్ చేయాలి. కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టేసుకుంటే 3 విజిల్స్ వచ్చాయనుకోండి, 2 అయినా పర్వాలేదు. 2 విజిల్స్ వచ్చే వరకు నుంచి ఆఫ్ చేశాను. నేను ఆ విజిల్ వచ్చి కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇలా లిడ్ క్లోజ్ చేసి పెట్టాలి. 2 విజిల్స్ వచ్చాయనుకోండి, గ్యాస్ కట్టేయచ్చు. ఆవిరిపోయిన తర్వాత బిర్యానీ ఓపెన్ చేయాలన్నమాట. ఈ లోపు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇంకా విజిల్ రాలేదండి. నేను ఆలు కుర్మా ఎలా చేస్తారన్నది బిర్యానీలోకి నేను చేసి చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. పెనం పెట్టి
ఆయిల్ వేయాలి, కర్రీకి తగ్గట్టు వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా సామాన్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా వేసుకోవాలి. జీలకర్ర, ఒక చిల్లి యూజ్ చేశాను, ఎనిమిది ఒకటి కొంచెం వేయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యూజ్ చేయండి. కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు షార్ప్ చేస్తున్న ఆనియన్స్ కూడా యాడ్ చేయండి. ఫైన్ చాప్ చేస్తాం కాబట్టి కొంచెం త్వరగానే అయిపోతుంది. కొంచెం సాల్ట్ వేసాం అనుకోండి ఇంకా త్వరగా అయిపోతుంది. ఆనియన్స్ అనేవి వేగా మగ్గిపోతుంది. ఇప్పుడు వేసేస్తున్నాను, కర్రీకి తగ్గట్టు వేసేస్తున్నాను. ఇలా కలిపిన తర్వాత ఒకసారి లిడ్ పెట్టి క్లోజ్ చేయండి. లిడ్ ఒకసారి ఇలా పెట్టి క్లోజ్ చేయండి. ఒక 5 minutes తర్వాత మగ్గిపోతుంది. ఇదిగండి మగ్గిపోయింది. ఆనియన్స్ అనేవి దగ్గర పడిపోయాయి, పర్వాలేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. కర్రీలో ఆల్రెడీ బిర్యానీలో వేసాను కాబట్టి ఇంట్లో కూడా లైట్గానే వేస్తున్నాను. 2 సరిపోతుంది అంతే. హాఫ్ స్పూన్ వేస్తాను అన్నమాట అంతే. తర్వాత టర్మరిక్ పౌడర్, నెక్స్ట్ కొరియాండర్ పౌడర్, నెక్స్ట్ జీరా పౌడర్, నెక్స్ట్ ఎన్టీఆర్ మసాలా కారం వేయండి. చాలా టేస్ట్ వస్తాయి. ఏ కర్రీలోకి అయినా సరే మసాలా కారం యూజ్ చేసాం అనుకోండి, అందులో ఎన్టీఆర్ మసాలా కారం చాలా టేస్ట్గా ఉంటుంది. కర్రీ తగ్గట్టు మసాలా కారం కూడా వేయండి. వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేయండి. ఇలా కర్రీ టేస్ట్ అనేది మనం తాలింపు పెట్టిన దాన్ని బట్టి కర్రీ టేస్ట్ అనేది వస్తుంది. ఇదిగోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా చాప్ చేసుకున్న టమాటో ఉంది కదా, టమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. అండి టమాటో ప్యూరీ యాడ్ చేసుకున్నాం కదా, ఒకసారి ఇలా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత అన్నీ కలుస్తాయి కదా, ఒక నిమిషం లిడ్ క్లోజ్ చేసాం అనుకోండి త్వరగా అయిపోతుంది. లిడ్ తెరిచి అలా మనం ఉంచాం అనుకోండి త్వరగా ఒక టైం టేకింగ్ పడుతుంది. అందుకని లిడ్ క్లోజ్ చేసి పెట్టాం అనుకోండి త్వరగా కర్రీ అన్నది గ్రేవీ అనేది రెడీ అవుతుంది. గరం మసాలా కూడా యాడ్ చేయాలండి, నేను మర్చిపోయాను. గరం మసాలా కూడా లైట్గా వేసాను. అదే అండి ఇలా చూపించాను కదా, అది బిర్యానీ మసాలా అదే చిన్నది లైట్గా యాడ్ చేశాను. బిర్యానీలో కూడా యాడ్ చేశాను కాబట్టి లైట్ వేసుకుంటే సరిపోతుంది. అలా కలిపిన తర్వాత పచ్చిమిర్చి నేను ఫైనల్ వేస్తాను. పచ్చిమిర్చి ముందుగా వేయను, ఫైనల్లోనే వేస్తాను. టేస్ట్ అని ఒకసారి మీరు కూడా అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం లైట్గా కారం వేసుకున్నా సరే అది ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి స్పైసీ అనేది సరిపోతుంది. బాయిల్ చేసుకున్న పొటాటో స్మాష్ చేయాలి. ఆ స్మాష్ చేసింది ఇందులో యాడ్ చేసేయడమే. ఇదిగోండి ఇలా పొటాటో యాడ్ చేసిన తర్వాత ఇలా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత కర్రీ కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. ఇంకా మనకి గ్రేవీగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవడమే. నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి మూత పెట్టి లిడ్ క్లోజ్ చేసి ఉడికిస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. ఓకే, కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ అన్నది బిర్యానీలోకి, చపాతీలోకి, రోటీలోకి దేనికైనా బాగుంటుంది. రైస్లో కూడా బాగానే ఉంటుంది. బగారా రైస్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్ బాగుంటుంది దేంట్లోకైనా. ఇప్పుడు బిర్యానీ చేసాం కాబట్టి దాని తగ్గట్టు చేశాను నేను. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసి దించేయడం. కొత్తిమీర వేసి లిడ్ క్లోజ్ చేసేస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదిగండి వెజ్ బిర్యానీ, ఆలు కర్రీ, కచంబరి, ఆనియన్, లెమన్ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.